నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు జ్యోతిరావు పూలే అన్న ప్రజాప్రతినిధులు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. పల్లె నిద్ర అనంతరం గ్రామాల్లో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన. పారిశుధ్యం, తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దేవాలయాల్లో జరిగిన చోరీ కేసుల్లో 5గురు అరెస్టు. చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చేశారని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒంగోలులో త్వరితగతిన బీసీ ఆరామ క్షేత్రాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దేశంలో బాలికల విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని ఎంపీ మాగుంట పేర్కొన్నారు. ఒంగోలులో మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. డిఆర్ఓ చినవోబులేసు, వడా చైర్మన్ షేక్ రియాస్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేసేదాని కొరకు వారు ఎంతో పోరాటం అనేది కూడా సాధించి చాలా కష్టపడాల్సి వచ్చింది. హక్కులు అనేది ఏర్పరచాలంటే బీసీలకు వారు తలపెట్టిన కార్యక్రమాలకి తోడుగా కూడా వారి శ్రీమతి సావిత్రి బాయ్ పూలే గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే బీసీలకు న్యాయాలు చేసే పద్ధతులు కూడా వాళ్ళు తీసుకురావటం అనేది మనం ఈరోజు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూలే గారి ఆత్మకు శాంతి అనేది కూడా ఏర్పరచుకుంటూ వారు తలపెట్టిన కార్యక్రమాలు, ఆశయాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకున్నదని తెలుపుకుంటూ అందరికి కూడా ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఒకసారి అందరం కూడా మనం ఈ జయంతి సందర్భంగా పూలే గారు చేసిన సేవలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూలే గారు బీసీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పూలే గారు చదువు మీద వాళ్ళు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతోటి అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య మన సావిత్రి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడైతే పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడిన వ్యక్తుల్లో మన పూలే గారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టే ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లో ఈరోజు ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుతో చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ, వివిధ వర్గాలు అందుకుంటున్నటువంటి, ప్రత్యేకించి శూద్ర వర్గాలు కూడా అందుకుంటున్నటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే మహానుభావుడు అందించినటువంటి కృషి. మరి వారిని స్మరించుకోవటం, ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని,
వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క వేడుకలను ఏదైతే జ్యోతిరావు పూలే వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని అఫీషియల్గా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకుని ఉంది. దీనికి అంతటికి కూడా మూల కారణం మన శాసనసభ్యులు చెప్పినట్లుగా పూలే గారి శ్రీమతి, ఆయన భార్య మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ విద్య కోసం ఎంతో శ్రమించారు. బాగా విద్యను అభ్యసించి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించినట్లుగా అవుతుందని తెలియదు. పారిశుధ్యం, తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు మరింత దృష్టి పెట్టినట్టు చెప్పారు. దర్శి మండలం పోతవరం గ్రామంలో పల్లె నిద్ర అనంతరం వేకువజామునే గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటిని సరఫరా తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి ఈ సేవలతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వారి నుంచి అర్జీలను స్వీకరించారు. స్కూలు విద్యార్థులతో మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఇందుకోసం ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గోళ్లు పెంచుకోవద్దని సూచించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వర్మి కంపోస్టు తయారు చేస్తున్న తీరును తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనులను పరిశీలించి కూలీలకు కల్పిస్తున్న సదుపాయాలను, వారితో ముఖ హాజరు వేయిస్తున్న విధానాన్ని ఆరా తీశారు. తానం చింతల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాంగణంలో విద్యార్థులకు ప్రమాదకరంగా ఉండే ఎలాంటి స్తంభాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని చేతి పంపును బాగు చేయించాలని అన్నారు. తానం చింతల గ్రామానికి మంచినీటి సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించి నిబంధనల మేరకు నిర్వహణ ఉండాలని, నిర్దిష్ట సమయానికి ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రం చేయించాలని అన్నారు. అనంతరం దర్శిలోని ఎన్ఏపి మంచినీటి పథకాన్ని సందర్శించి ఎంతో కీలకమైన ఈ పథకం నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. నీటి శుద్ధీకరణలో ప్రభుత్వ నిర్దేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టోరేజీ ట్యాంకు, ఫిల్టర్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బంది విధులపై ఆరా తీశారు. సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించబోమని అన్నారు. పర్యటనలో కలెక్టర్ వెంట జెడ్పీసీఓ చిరంజీవి, డ్వామాపీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, ఇంకా పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరో ఆడతా పెళ్ళేసుకుని వస్తూ ఉంటారు. దానిమని ఇక్కడ తల్లేస్తుంది. కనీసం హోల్డ్ చేసుకోవడం ఉండాలి. నీకు ఏదైనా స్టిక్ లాంటిది ఈ రోజు వరకు ఉన్న డిసీజ్ అంటే మనం ఇదంతా తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఓకే అది కాదండి, ల్యాబ్ ఎవ్రీడే చేస్తారు. కానీ ఇప్పుడు మనం తీసుకెళ్ళిన శాంపుల్ అక్కడికి వెళ్ళలేనప్పుడు ఎట్లా తెలుస్తుంది ఇది నీకు ఆల్రెడీ టర్బిలిటీ ఉంది లేదు, ఆలం కలపాలా లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? చెప్పుదానికి వాటర్ స్కీమ్ అయితే కరెక్ట్గా రన్ చేయట్లేదు. అది చాలా బాగా అర్థమవుతుంది. ఈసారి అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చెప్తాను. వాటర్ మీద చాలా ప్రయారిటీ పెట్టాము. మీకు ఎవరిని ఎంతమంది జనాలు అయితే పెట్టామో అంతమంది ఇక్కడ అటెండ్ కావాలి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో మేము తీసి పెట్టి అడుగుతాము. ఇక్కడ పర్సన్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు లేదని అడుగుతాము. టెస్టులు కూడా జరుగుతున్నా లేదు చేస్తాము. లేదంటే మీరు చేయలేకపోతే మానేసేయాలి రెండునే. ఓకే, నాకు ఈ టెస్టులు ఇలాగైతే అవుతాయండి. ఇలాగైతే వాటర్ మెయింటైన్ చేయలేము మనం. మీకు కంపల్సరీగా ఇక్కడ ఉన్న పర్సన్ ఏంటంటే ఎవడైతే ఉంటాడో మార్నింగ్ మేము అనుకున్న ఇంటర్వల్స్లో వాటర్ పికప్ చేసుకుని వెళ్ళాలా. చేసుకుని వెళ్ళిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ ఉండాలి.
ప్రయాణ భారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేపట్టినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గం జే పొంగులూరు మండలం కొండమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గుట్టిపాటి రవికుమార్ కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. ముప్పవరం R&B రోడ్డు నుంచి కొండమూరు వరకు 45 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును, 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడు డ్రైన్లు, 40 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ప్రారంభించడంతో పాటు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉండదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 15,000 మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఈ స్కూల్లో 150 మంది విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 10,874 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని, తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అద్దంకి సమీపంలో నిర్మిస్తున్న టిట్కో భవనాలను పరిశీలించారు. టిట్కో ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని అవసరాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. సింగరకొండ సమీపంలో మినీ బైపాస్ నిర్వాసితులైన 80 మందికి 2 సెంట్ల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షను, మంచినీటి సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్. బ్యాలెన్స్ 22 కోట్ల వరకు చేస్తున్నాం సార్. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దాని ఇల్లుని వాళ్ళకి అప్పచెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వచ్చింది, అది సరిపోయిందా అని అడుగుతుంది. ఇన్ఫ్రా మీకు సంబంధం లేదు, ఇన్ఫ్రా వేరే కంపెనీ. ఇన్ఫ్రా అంటే రోడ్లు, ఇంకేముంటాయి, రోడ్స్, డ్రైన్స్ సార్, ELSR, GLSR, ట్రంక్ మెయింటెనెన్స్ సార్. అంటే ELSR, వాటర్ ట్యాంక్ ఒక 5 కిలోమీటర్. అయిపోయిన తర్వాత 14-19లో ముఖ్యమంత్రి గారిని అడగగానే మన అద్దంకి 15 ఎకరాల్లో దాదాపు 960 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేశాం. పేదలకి అద్దెలలో ఉండి చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు 75% నుంచి 80% పని పూర్తయిపోయింది. పూర్తయిందని పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేయించాం. చాలా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇన్ఫ్రాకి దాదాపు 10 కోట్ల దాకా ఇచ్చారు, 8 కోట్ల దాకా ఇచ్చారు. ఎక్కడైతే పనులు అయిపోయినాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పని స్టార్ట్ చేయబెట్టమే కాకుండా పాత 5 సంవత్సరాలు ఖాళీగా ఉండటం వల్ల కొన్ని చోట్ల దెబ్బతినిపోయినాయి, పైప్ లైన్ దెబ్బతినిపోయినాయి, అట్లనే టైల్స్ పగిలిపోయినాయి కొన్ని చోట్ల. ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయించేసి మొత్తం కంప్లీట్గా మళ్ళీ కొత్త దానిలాగా ఇవ్వాలి. మామూలుగా గవర్నమెంట్ టార్గెట్ జూన్కి రెడీ అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసిన పరిస్థితి చూస్తే నాకు జూన్కి అయ్యేటట్లేదు, ఇంకో 2-3 నెలలు ఎక్కువ పట్టేటట్టుంది. దాదాపు 200 సంవత్సరాల క్రితమే సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన, సమాజ స్థాపనకు పాటుపడిన జ్యోతిబా పూలే భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతారని మార్కాపురం కలెక్టర్ ఎం. విజయ సునీత కొనియాడారు. మార్కాపురం విద్యుత్ కార్యాలయంలో పూలే 200 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి, చిత్రపటానికి కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, పలువురు అధికారులు పుష్పాంజలి ఘటించారు. అప్పటి సమాజంలో కుల వివక్షత, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపడానికి విశేష కృషి చేసిన ఘనత పూలేకే దక్కుతుందని కలెక్టర్ అన్నారు. దేశంలో మొదటిసారి బాలికల పాఠశాలను తన సతీమణి సావిత్రిబాయితో కలిసి ఏర్పాటు చేసి మహిళా విద్యకు జీవం పోశారని అన్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆనాటి పరిస్థితులపై పోరాటం చేసి సఫలీకృతులయ్యారని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ పివి నాగేశ్వరరావు, డిఈఈ
షియా నాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి కాసింబలి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యులు శ్రీ జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిబా పూలే గారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం 1827లో మహారాష్ట్రంలోని ఒక కుగ్రామంలో పుట్టినటువంటి ఆయన దేశానికే తలమానికంగా నిలిచే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేశారు. బాల్యంలో తల్లిని కోల్పోయినప్పటికీ కూడా స్కూల్లో చేరిన తర్వాత ఆయనకున్నటువంటి మేధావితనం కారణంగా మరి మధ్యలో స్కూల్ మానేసినప్పటికీ కూడా ఆయన ఎంతో పుస్తకాలు చదివి కృషి చేసి సమాజాన్ని అర్థం చేసుకుని సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షతను మరి చాతుర్ణ వ్యవస్థను మనుస్మృతిని ఇవన్నీ అర్థం చేసుకొని దీన్ని రూపుమాపాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం, ప్రజలకు ఉన్నటువంటి ఏకైక మార్గం, ఆత్మగౌరవంగా బతకాలంటే మనిషికి ఉన్నటువంటి ఏకైక మార్గం విద్య అనేది గ్రహించి ఆనాటి సమాజంలో ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మదనపల్లి ప్రాంతంలో దేవాలయాల్లో జరిగిన చోరీ కేసుల్లో 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4,70,000 విలువ చేసే 9 కేజీల వెండి ఆభరణాలు, 19 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అద్దంకి సర్కిల్ పరిధిలోని పంగులూరు మండలం రామకూరు గ్రామంలో రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో తాళాలు పగలగొట్టి 7 కేజీల వెండి ఆభరణాలు, 19 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారని అన్నారు. అదే రాత్రి నేషనల్ హైవే పక్కన ఉన్న రేణంగవరం గ్రామంలో త్రిశక్తి పీఠం గుడిలో తాళాలు పగలగొట్టి 2 కేజీల విలువ గల విగ్రహాలను దొంగలించారని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొన్నామని అన్నారు. దొంగల ముఠా మహారాష్ట్ర చేరుకునేలోపే పంగులూరు, మేదరమెట్ల, కొరిసిపాడు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మదనపల్లికి చెందిన దేవాలయ విగ్రహాలను వారికి అందించడం జరిగిందని తెలిపారు. పెద్ద పెద్ద దేవాలయాలలో విలువైన వస్తువులు ఉన్నందున రాత్రిపూట వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. ఈ కేసును ఛేదించిన అద్దంకి సిఐ మల్లికార్జునరావు, సిసిఎస్ సిఐ భీమా నాయక్, కె రవీంద్రారెడ్డి, పంగులూరు ఎస్ఐ వినోద్ బాబు, మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ, కొరిసిపాడు ఎస్ఐ మహేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మొన్న మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న 1వ తేదీ అద్దంకి లిమిట్స్లో ఒక 2 టెంపుల్స్లో టెంపుల్ అఫెన్సెస్ అయ్యాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి రెండోది వచ్చి త్రిశక్తి పీఠము అమ్మవారి టెంపుల్లో దాదాపు 9 కేజీల వెండి పోయింది, అట్లాగే 19 గ్రాముల బంగారం పోయింది. సో ఆ రోజు నైట్ వెంటనే 2 అఫెన్సెస్ అయ్యాయి. దాని మీద వెంటనే మనం సత్వరం స్పందించి మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మనము క్రైమ్ సీన్ విజిట్ చేసి ఆ క్రైమ్ సీన్లో కూడా ప్రాపర్గా టెక్నికల్గా అన్నీ కూడా సీన్ ప్రిజర్వేషను, దాంట్లో ఉన్నటువంటి మనం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాని మీద మనకు ఒక ముద్దాయి గురించి మనకు ఒక లీడ్ వచ్చే, అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కస్రోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం, వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ కేసెస్ డిటెక్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో మా ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అంతకుముందున్న దర్శి డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మనకి కేసు డిటెక్ట్ అయ్యేలా చేశాము. ఈరోజు దానికి సంబంధించి మనము వాళ్ళందరినీ కూడా ఈరోజు ముద్దాయిలందరినీ కూడా రిమైండ్ చూపిస్తూ ఏదైతే మనము వాళ్ళ పొజిషన్ నుంచి ఈ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇదంతా కూడా మనం ప్రాపర్గా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా అందజేసి తర్వాత దీని మీద వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమైండ్ పంపించడం జరుగుతూ ఉంది. దీనికి తోడు మనకు యాక్చువల్గా ఈ 2 అఫెన్సెసే కాకుండా వీళ్ళు ఫిబ్రవరి మంత్లో మదనపల్లి టౌన్లో కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు, దాంట్లో కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు 3 టెంపుల్ అఫెన్సెస్ సంబంధించిన కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో ఇది చాలా మంచి వర్క్ అయిన వెంటనే మన టీమ్స్ అన్నీ కూడా బాగా
సైంటిఫిక్గా వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీరందరికీ కూడా ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళతో పాటు కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు కూడా చాలామంది బాగా కష్టపడి చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మనం టెంపుల్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా పోలీస్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి టెంపుల్స్లో పకడ్బందీగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. అయితే ఈ కేసులో కూడా సీసీటీవీ కెమెరా DVRలు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కాబట్టి దయచేసి అవి DVRలు కానీ కెమెరాస్ కొంచెం అందుబాటులో కాకుండా కొంచెం పైన ఎత్తులో పెట్టుకున్నట్లయితే మనకు బెటర్గా ఉంటుంది. అఫెన్సెస్ని మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఇదివరకు కూడా మనం చెప్పున్నాము, కొంచెం పెద్ద టెంపుల్స్ అనుకున్న అన్నింటిలో కూడా డెఫినెట్గా నైట్ టైం ఎవరో ఒకరు టెంపుల్ సైడ్ నుంచి, టెంపుల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి, కమిటీ సైడ్ నుంచి ఎవరో ఒకరు టెంపుల్లో ఉండేలా చూసుకున్నట్లయితే మనకు ఈ టెంపుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నా విజ్ఞప్తి, దయచేసి టెంపుల్స్లో ఎవరొకరు ఉండేటట్లు, కొంత సెక్యూరిటీ పెట్టుకునేటట్లు, అట్లాగే సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా జాగ్రత్తగా ఈ దొంగలకి అందుబాటులో లేకుండా పెట్టుకునే విధంగా కూడా చేస్తారని చెప్పి. దేశంలో బలహీన వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు ఇలా అనేక వర్గాల అభ్యున్నతి, చైతన్యం, మార్పు కోసం విశేషంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. जोहार महात्मा ज्योतिराव फुले स्टूडेंट फ्रॉम सभा जोहार महात्मा. పూలే ఒక చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి అనేక వివక్షతలకు గురయ్యారని బాలాజీ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి బి చినబోబులేస్ అన్నారు. సామాజిక పరంగా, సాంఘిక పరంగా, విద్యాపరంగా ఆ మహనీయుడు చేసిన త్యాగ నిరతికి కృతజ్ఞతగా ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిని విజయజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, కొట్టారు నాగేశ్వరరావు, అడకా స్వాములు, తమ్మిశెట్టి రమాదేవితో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వివక్షతకు గురైనటువంటి వర్గాల మార్పు కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు, మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి 1827లో మహారాష్ట్ర పూణేలోని సతారా జిల్లాలో జన్మించినటువంటి ఓ చిన్న కుటుంబంలో జన్మించినటువంటి పూలే గారు స్కూల్లో చదివేటప్పుడు వివక్షతలు ఉన్నాయి. ఒక మిత్రుడు, బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి వెళ్తే పాప ఆయన దగ్గర వివక్షత లేదు. మనం ఇప్పుడు కూడా గమనిస్తుంటాం కొన్ని చోట్ల స్నేహితులుగా ఉండి కాలేజీల్లో స్నేహితులు వాళ్ళ కులాలు కనపడదు. గ్రామాలకు వెళ్ళినప్పుడు మనతో పాటు మనకంటే ఇంకా సామాజికంగా వెనకబడిన అణగారిన కులాలు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకంటే మనం అణగారిన వర్గాలు కనపడతాయి. ఆ తల్లిదండ్రులు లేకపోతే అక్కడ ఉండే బంధుజనం, తల్లిదండ్రులు ఒప్పుకున్న ఇంటి పక్కన ఉండే జనం ఆ వివక్షతను చూపించిన పరిస్థితి. ఉదాహరణకు ఒక మిత్రుడి ఇంటికి వెళ్తే ఆ మిత్రుడి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి గౌరవ ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, మాజీ మేయర్ గారు సుజాత గారు, తర్వాత రియాజ్ గారు, నూకసాని బాలాజీ గారు, ఇంకా నాయకులు అందరూ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన గార్లెండ్స్ వేసి ఇక్కడ కూడా మనం ఘనంగానే ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ఏర్పాటు చేయమని ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన గౌరవ సభ్యులు ఇంకా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అంజయ్య గారు చెప్పినటువంటి మాటల్లో చాలా వరకు అర్థాలు ఉన్నాయి, మర్మం కూడా ఉంది. అది మనం గ్రహించలేకపోతున్నాం. బాబు జగజీవన్ రామ్ జయంతి కానీ అంబేద్కర్ జయంతి కానీ ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తారు. ఏ విధంగా ఆయన అచంచలమైన న్యాయమూర్తిగా, అంటే సమాజంలో అన్యాయం అనేది జరగకూడదు, అసమానతలు ఉండకూడదు, కుల వ్యవస్థ సమానంగా ఉండాలి,
అసలు కుల వ్యవస్థ అనేది ఉండకూడదు అనేది, తర్వాత ఆ అంటరానితనం అనేది ఉండకూడదు ఈ సమాజంలో. మహిళలు, నిరుపేదలు అందరూ, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సమానమైన అవకాశాలతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన 1827 సంవత్సరంలో జన్మించి ఆయన సమాజం కోసం పాటుపడటం జరిగింది. 1848లో వాళ్ళ భార్య గారైన సావిత్రి పులే గారితో కలిసి బాలికల కోసం ఒక పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో దీన్ని సామాజిక తిరుగుబాటు కింద తెలుగు భాష ప్రోత్సాహానికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు విల్సన్ శరత్చంద్ర సంచాలకత్వంలో ముద్రించిన భాషా బాల మాసపత్రికను ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంపీ ఆవిష్కరించి ఎమ్మెల్యేకు తొలి ప్రతిని అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులో డిసెంబర్లో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా మాసపత్రిక ఆవిష్కరించారు. ఆశీర్వదించడానికి ఒంగోలు సార్. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఒంగోలు డిసెంబర్లో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా మాసపత్రిక ఆవిష్కరించారు. తాను రైల్లో ప్రయాణించే సమయంలో చందమామ, బాలమిత్ర పుస్తకాలను చదివేవాడినని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పుస్తకాలకు ఆదరణ తగ్గిందని ఎంపీ మాగుంట అన్నారు. పిల్లలకు తెలుగు భాష విలువలు తెలియజేసేలా తల్లిదండ్రులు వారి చేత పుస్తకాలు చదివించాలని సూచించారు. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గజల్ శ్రీనివాస్ ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో తెలుగు భాష అమలు జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలుగు భాష వికాసానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు ఉన్నాయని తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు విల్సన్ శరత్చంద్ర అన్నారు. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో తెలుగు భాష ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే మాతృభాషపై చిన్నచూపు పడుతుందని, ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒక రకంగా చూస్తే అందరం దోషులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగు వారంతా ఒకచోట కలిసే విధంగా ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ నిధులతో కాకుండా దాతల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి వేలాది మంది బాలలు హాజరవుతున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీ విల్సన్ శరత్చంద్ర సంపాదకత్వంలో బాలల మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనకు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా నెక్స్ట్ జెన్ మేనేజ్మెంట్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారికి, శ్రీ కోగంటి శ్రీకాంత్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, తెలుగు మన పొన్నూరు శ్రీనివాసరావు గారికి, పల్లబోతు వెంకటేశ్వర గారికి, బండారు మదర్ గారికి, ఆత్మకూరి బ్రహ్మయ్య గారికి, ముఖ్యంగా మన విల్సన్ శరత్చంద్ర గారు వారి శ్రీమతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారికి ఈ సమావేశానికి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా విచ్చేస్తున్న సోదరి మనులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుకుంటున్నాను. మంచి వ్యక్తి ఎవరో ఒకరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు పురుకునేది ఒకరే ఉంటారు. ఆ తర్వాత ఒకరు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ ప్రపంచ బాలల దినోత్సవంలో భీమవరంలో పెట్టారు, ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టారు, తర్వాత గుంటూరులో పెట్టారు. 4వది మన ఒంగోలులో పెట్టాలి. అదేవిధంగా మన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన మురళీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సారథ్యంలో మన స్కూల్లో పెట్టాలి.
ప్రపంచం మొత్తం కూడా బాలల దినోత్సవం జరపాలి. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఇప్పుడు 8 నెలల నుంచి కూడా ఒక్కొక్క పనులు కూడా చేసుకుంటా రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగో తోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరం కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ బాలల ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం పూనుకోవాలి. ఖచ్చితంగా దాని ఒంగోలులో జరిగింది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 1910వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నటువంటి ఆ సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందిన తరువాత నేను నా మిత్రులు సహస్రావధాని కడిమళ్ళ వరప్రసాదు, రెడ్డప్ప దేవేజీ ఇలా కొంతమంది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్న పేరు ఇది కాలగర్భంలో కలిసిపోకూడదు, ఈ కీర్తి, ఈ సంఘర్షణ, ఈ భాష కోసం చేసినటువంటి పోరాటము ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అన్న ఉద్దేశంతో, ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశంతో 2017వ సంవత్సరంలో మరలా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునరుద్ధరణ చేశాం. కరోనా టైంలో పత్రికలను మూతపడ్డాయి. ఈనాడు సంస్థలకు సంబంధించిన చిత్రులు కానీ విభులు కానీ అదేవిధంగా నవ్య ఇవన్నీ మూతపడిన తర్వాత సహర్ అనే ఒక పత్రిక ఆన్లైన్లో వస్తున్నప్పుడు ఇది కాదు ప్రింట్లో రావాలని మేము కోరుకున్నాం. ఆ ప్రింట్లో తెచ్చే అవకాశం అంత మా కెపాసిటీ లేదని వాడు అన్న తర్వాత నాకైతే సంకల్పం ఉంది కాబట్టి నేను ఉషా పక్షపత్రిక తీసుకుని వచ్చాను నాకున్న శక్తి మేరకు. ఆ తర్వాత ఉషా వీక్లీ ఆన్లైన్ తీసుకొచ్చాము, ఉషా మాస్ పత్రిక తీసుకొచ్చాము. ఒకరోజు నాకు అర్థమైంది ఏంటంటే మేము లక్షలు పెడుతున్నాం అక్కడ ఇక్కడ తీసుకొస్తున్నాం ఏదో, కానీ అసలు పిల్లల్లోకి తెలుగు భాష పోవడం లేదు. అదొక మానసిక మెదకు లోనయ్యాం. కాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మోదుకూరు నుంచి తీసుకెళ్తుండగా బసాపురం చెక్పోస్టు దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవడంతో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో 2 పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సిఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడికి కాలికి గాయమైంది. పోలీసులు అతడిని కడప రిమ్స్కు తరలించారు. కడప జిల్లాలోని కాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే యువకుడు అదే మండలం కాజీపేట అగ్రహారానికి చెందిన రామకీర్తనను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇందుకు బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళాడు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి దిగాడు. బాలిక గొంతు కోసి అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి శ్రీనివాసులు హుటాహుటిన ఇంటికి వెళ్ళాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆమెను చేతులతో మోసుకొని వాహనంలోకి చేర్చాడు. కూతురుని కడప రిమ్స్కు తరలించే ప్రయత్నం చేశాడు. కొన ఊపిరితో ఉన్న బాలిక వెంకటేష్తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి పేరును తండ్రికి చెప్పింది. మార్గం మధ్యలో చెన్నూరు వద్ద ప్రాణాలు కోల్పోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ గారికి తెలియజేయమనగా మా ఊర్లో ఒక పాపను ఇంటర్మీడియట్ జరిగే పాపను గొంతు కొట్టి అన్యాయంగా చాలా కిరాతకంగా చంపేసినారు సార్. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు రెస్పాండ్ కావడం లేదు దీని మీద. వాళ్ళు ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలి సార్. వాళ్ళు పంపాలా వాడిని చాలా విధాలుగా పోలీసు వాళ్ళే తప్పేయాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తారు సార్. మా చెల్లెలకి న్యాయం జరగాలి సార్. కాజీపేట నుంచి తీసుకుపోయినారు. కాజీపేట నుంచి అతన్ని తీసుకొని డిఎస్పీ ఆఫీస్కి తరలించినట్టుగా విషయం తెలిసింది సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్.
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శులు కసుకుర్తి ఆదన్న, బొట్ల రామారావు, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, డాక్టర్ మాదాస వెంకయ్య, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ సామాజిక చైతన్య బైక్ యాత్ర అద్దంకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, కేవీపీఎస్ ప్రకాశం జిల్లా కార్యదర్శి బి రఘురాం, అద్దంకి సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకుడు శామ్యూల్, పెనుమాక ఆదాం, పలువురు సిపిఎం, సిఐటియు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సామాజిక చైతన్య బైక్ యాత్రలో భాగంగా ఈరోజు ఈ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఆందోళన చేయాలని అనుకోవడం జరిగింది. అయితే ఈ విషయం మీద చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బంగారం తీసుకోవడం, దాన్ని తాకట్టు పెట్టుకోవాలంటే ఆ యొక్క తాకట్టు పెట్టుకునే ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని బయలుదేరినటువంటి జాత 4 రోజుల పాటు ఈ జిల్లాలో అనేక మండలాల్లో, అనేక గ్రామాల్లో పర్యటన చేస్తుంది. 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒంగోలు యాత్ర జరుగుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ముండ్లమూరు, దర్శి, కనిగిరి, రాచర్ల, దోర్నాల, మార్కాపురంలోని మోడల్ స్కూల్స్లో ప్రవేశానికి 960 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్టు చెప్పారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న కేంద్రాల్లోనే పరీక్ష జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఈఓ వివరించారు. మనకి ఏపీ మోడల్ స్కూల్స్ అని కూడా పాత ప్రకాశం జిల్లాలో 6 ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఒంగోలు పరిధిలో 2, అలాగే మార్కాపురం పరిధిలో 4 ఉన్నాయి. ముండ్లమూరు, దర్శి, కనిగిరి, రాచర్ల, అలాగే పి దోర్నాల, మార్కాపురం. సో దీనికి సంబంధించి 6వ తరగతి అడ్మిషన్ కోసము దాదాపు 960 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ రావడానికి ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అదే స్కూల్స్లోనే, ఏ మోడల్ స్కూల్స్ కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారో అదే సెంటర్లో వాళ్ళు 12వ తారీఖున ఎగ్జామ్ రాయబోతున్నారు. రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్కి కూడా కన్వర్జన్ వాళ్ళకి సహకారం కోరుతూ 144 ప్రమల్గేషన్ కోసం, బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం, మన హెల్త్ డిపార్ట్మెంట్కి పారామెడికల్ స్టాఫ్ ఏర్పాటు చేయడం కోసం వాటికి కూడా లేఖలు రాసి ఉన్నాము. మన జాయింట్ కలెక్టర్ మేడం దాని చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారి యొక్క నోట్ ఆర్డర్స్ అప్రూవల్తో అందరికీ కూడా లేఖలు రాయడం జరిగింది. రేపు ఎగ్జామ్ అనేది మనకి 10 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే 2 గంటల పాటు ఆ పిల్లలకి ప్రవేశ పరీక్ష అనేది 6th క్లాస్లో అడ్మిషన్ కోసం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపు రాయబోతున్నారు. ఇదైన తర్వాత మళ్ళీ మనకి అలాట్మెంట్ అంతా కూడా రోస్టర్ కూడా ఫాలో అవుతూ పైనుంచి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంతా నిర్వహించి జేసీ మేడం యొక్క అప్రూవల్తో వాళ్ళకి ప్రవేశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అద్దంకి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించాలని అద్దంకిలోని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అద్దంకిలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన్నం త్రిమూర్తులు, దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, నక్క కాంతారావు, బ్రహ్మయ్య, మార్క్,
హేబేలు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, చక్రవర్తి, బుల్లయ్య, బుజ్జిబాబు, ప్రభాకర్, రమేష్, వెంకటరెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఆయన చేసినటువంటి త్యాగాలకి మనం స్మరించుకుంటూ ఆయన త్యాగాలకి గుర్తుగా అద్దంకిలో జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ గారికి కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, కమిషనర్ గారికి కానీ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విగ్రహం అనే దానికి స్థలం కేటాయించడం అనేది జరగలేదు. దయచేసి ఇప్పుడైనా సరే ఆ మహనీయులు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు చేసినటువంటి మేలులు, వారు చేసినటువంటి త్యాగాలను గుర్తించి ఈ అద్దంకిలో మంచి ప్రదేశం ఉంది, వారి యొక్క విగ్రహ స్థాపనకు కేటాయించవలసిందిగా అధికారులను, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా కోరుతూ, వారి యొక్క త్యాగాలను ఎంత మనం స్మరించుకున్నా సరే మన జీవితాలు సరిపోవు. అలాంటి సంఘ సంస్కర్తలు, సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ రోజుల్లో కూడా పుట్టిన మరుసటి రోజే మనం మర్చిపోయి కొంతమంది మనుషులు ఉన్నారు. కానీ 200 సంవత్సరాల కిందట కూడా చనిపోయిన ఈ రోజు కూడా మనం భారతదేశం, ప్రపంచం అంతా కూడా మనం వారి జయంతులను జరుపుకుంటున్నామంటే వారి గొప్ప అభ్యుదయ భావాల్ని, గొప్ప జీవిత విశేషాలని, వారి జీవిత త్యాగాల్ని మనం ఎప్పటికి కూడా ఎవరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మిత్రుడు రమేష్ చెప్పాడు, ఎన్నోసార్లు 10 సంవత్సరాల మించి కలెక్టర్ గారికి వాళ్ళకి అర్జీలు పెడుతున్న విగ్రహాన్ని. నేను ఇప్పుడు చెప్తున్నాను, వారి మరణానంతరం వారి సేవలను మనం గుర్తుంచుకోవాలంటే ఈరోజు అద్దంకిలో జరిగిన ఈ సభ, ఈ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈసారి వచ్చే జన్మదినం లోపల వారి విగ్రహం ఇక్కడ అద్దంకిలో ఏర్పాటు చేస్తారు. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఒంగోలుకు 13,644 సమాధాన పత్రాలు వచ్చాయి. క్యాంపు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిఈఓ రేణుక ఓపెన్ స్కూల్ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ డిఆర్ఆర్ఎం స్కూల్లో మనకి 6వ తారీఖు నుంచి రెగ్యులర్ ఎస్ఎస్సి యొక్క స్పాట్ మొదలైన సంగతి తెలుసు. దానికి సంబంధించిన వాల్యుయేషన్ ఇవాళ 5వ రోజు నడుస్తుంది. సో ఇది మేము 15వ తారీఖు పూర్తి చేస్తాం. అలాగే మనకి ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ కూడా మన జిల్లాకి కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 13,544 స్క్రిప్ట్స్ మనకి రావడం జరిగింది. దీనికి సంబంధించి 3 అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్ని, అలాగే డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ మన ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి వారిని నియమించాం. అలాగే స్ట్రాంగ్ రూమ్గా ఏసీ గారు వ్యవహరిస్తారు, డీసీ అపాస్ ఏసీ గారు వ్యవహరిస్తారు. సో అలాగే దీనికి సంబంధించి 18 మంది చీఫ్ ఎగ్జామినర్స్ని, 18 మంది స్క్రూటినైజర్స్ని అంటే స్పెషల్ అసిస్టెంట్స్ని, అలాగే 86 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్ని కూడా నియామకం చేపట్టాం. ఇవాళ ఆ స్పాట్ వాల్యుయేషన్ కూడా మన రెగ్యులర్ ఎస్ఎస్సీతో పాటు దీన్ని కూడా జరుగుతుంది. ఇది కూడా 15వ తారీఖు రెగ్యులర్ ఏదైతే పూర్తవుతుందో అదే రోజు ఇది కూడా పూర్తవుతుంది. ఇవాళ నుంచే ప్రారంభమైంది. సో ఓపెన్ స్కూల్స్ యొక్క మూల్యాంకనం కూడా మనకి జరుగుతోంది. దానికి ట్యాబ్ బేస్డ్ ఎంట్రీ లేదు, మాన్యువల్గా గత పద్ధతులు ఎలా ఉండదు ఈ ఏడాదికి దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మిగతా ఈ ఎస్ఎస్సి పరీక్షలు మాత్రం ట్యాబ్ ఎంట్రీ ద్వారానే జరుగుతుంది. మనకి 191,000 పైచులకు పేపర్లు కూడా వచ్చిన సంగతి తెలుసు. ఇది కూడా 15వ తారీఖు కల్లా పూర్తి చేస్తాము. బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధన కోరుతూ మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఒంగోలులో బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక దీక్షను చేపట్టారు. బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామ్నగర్ వద్ద ఉన్న కాటమరాజు విగ్రహం వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలో బీసీ సోదరులు పాల్గొని రామచంద్ర యాదవ్కు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 139 బీసీ కులాల చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలని, బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల కోసం రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రధాన డిమాండ్లు సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చెల్ల హరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 150% ఉన్నటువంటి బీసీల సమస్యలను గుర్తించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు 5 బీసీల ప్రధానమైనటువంటి డిమాండ్లతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా
ఆయనకు మద్దతుగా ఒంగోలు పట్టణం నందు కాటమరాజు విగ్రహం వద్ద నేను కూడా నిరవధిక నిరాహార దీక్ష కూర్చోవటం జరిగినది. ఆ 5 ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే బీసీలకు వెంటనే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, వెంటనే కులగణన జరపాలని, విద్యా ఉద్యోగ రంగాలలో అన్ని రంగాలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్స్తో రామచంద్ర యాదవ్ గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కఠోరమైనటువంటి నిర్ణయంతో ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు జ్యోతిరావు పూలే అన్న ప్రజాప్రతినిధులు, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. పల్లె నిద్ర అనంతరం గ్రామాల్లో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన. పారిశుధ్యం, తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దేవాలయాల్లో జరిగిన చోరీ కేసుల్లో 5 అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డి న్యూస్లో నేటి మాట. ఎదురు చూపులో ఉన్న ఆవేదన అది ఎదుర్కొంటున్న వారికే అర్థమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.